వరకట్న పిశాచి నవవధువును మింగేసింది. తమిళనాడులో జరిగింది దారుణం. ఒకవైపు వరకట్న వేధింపులు, మరోపక్క భర్త శాడిజం తట్టుకోలేక నవవధువు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. గార్మెంట్ కంపెనీ ఓనర్ అన్నాదురై కుమార్తె రిధన్యకు కవిన్ కుమార్తో ఏప్రిల్లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 70 లక్షల విలువైన ఓల్వో కారు ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన రిధన్యకు మొదటి రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయి. క్యూట్గా కనిపించే భర్త కవిన్ కుమార్ శాడిస్ట్ అని తెలిసింది. అత్తామామల అసలు రూపం అప్పుడే బయటపడింది. ఆత్మహత్యకు ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్లో 7 ఆడియో మెసేజ్లు పంపించింది. ఎవరూ తన బాధను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదనకు గురైంది. అమ్మా, నాన్న, మీరు నన్ను అనుమానించొచ్చు, కానీ నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నా. చనిపోయిన తర్వాతైనా నా మాట నమ్మండి. నా భర్త, అత్త, మామ ఇలా ప్రతి ఒక్కరూ నటిస్తున్నారని ఆరోపించింది. మానసిక హింసను భరించలేకపోతున్నానంటూ ఆవేదన వెళ్లగక్కింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, తమిళనాడులో నవవధు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ప్రస్తుతం తమిళనాడు మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అసలు అత్యంత దారుణంగా ఇంత పాశవికంగా కూడా దాదాపు వరకట్నం కోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయల ఆస్తితో పాటు 800 గ్రాముల బంగారము, ఓల్వా కారు అన్ని కూడా ఇచ్చినప్పటికీ కూడా రిధన్య అనే నవవధువు పెళ్లైన 78 రోజులకే ఆత్మహత్య చేసుకోవడంపై మాత్రం తీవ్ర అందరినీ కూడా కలిసివేసే అంశంగా మారింది. పెళ్లైన 78 రోజు ఏదైతే తొలి రోజు నుంచి కూడా వరకట్నం ఇంకా డబ్బులు కావాలంటూ కూడా ఇటు అత్త వేధిస్తూ ఉండేది. దాంతో పాటు భర్త కవిన్ కుమార్ కూడా ప్రతిరోజు కూడా ఆమెను మానసికంగా శారీరకంగా కూడా వేధించేవాళ్ళు, ప్రతిరోజు కూడా కొట్టేవాడు. దీంతో వీటన్నిటిని కూడా తట్టుకోలేకపోయింది. మొదటి రోజు నుంచి కూడా ఇటు కుటుంబ సభ్యులకు కావచ్చు, తల్లికి, ఇతర బంధువులకి చెప్పినప్పటికీ కూడా పెళ్ళైతే ఇలాగే ఉంటుంది, మొదట సర్దుకొని పో అంటూ కూడా చెప్పినటువంటి మాటలను కూడా తట్టుకోలేకపోయింది. అలా దాదాపు 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఇదే తరహాలో వేధింపులు ఉండడం, అది మరింత పెరిగినటువంటి నేపథ్యంలో చివరికి తట్టుకోలేక నిన్న సాయంత్రం కారులోనే గుడికి వెళ్తున్నానని చెప్పి నిద్ర మాత్రలు మింగి కారులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే చనిపోక ముందు కూడా తన తండ్రికి తాను ఏ తప్పు చేయలేదంటూ కూడా 7 వాయిస్ మెసేజ్లు అనేది కూడా పంపడం కూడా జరిగింది. నేను చెప్పేది ఎవరూ నమ్మడం లేదు, మీరు కూడా నమ్మడం లేదు, నేను చనిపోయిన తర్వాతనే కూడా మీరు నమ్మండి. కేవలం డబ్బుల కోసమే వాళ్ళు ఇలా నన్ను పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. నన్ను మానసికంగా, శారీరకంగా భర్త వేధిస్తున్నాడు, కనీసం ఇంటి నుంచి బయటకు పంపించడం లేదు, ఇంకా డబ్బులు తీసుకురావాలంటూ కూడా ప్రతిరోజు ఒత్తిడి చేస్తున్నారు. కానీ మీ పరిస్థితి తెలిసి తాను మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడగలేకపోతున్నానంటూ కూడా కన్నీటి పర్యంతం అయ్యేలాగా కూడా 7 వాయిస్ మెసేజ్ అనేది కూడా పెట్టి తన చావుకు కారణం ఎవరంటే కూడా అత్తమామ, భర్త అంటూ కూడా వాయిస్ మెసేజ్ లో చెప్పడం కూడా అది కూడా జరిగింది. చనిపోతూ కూడా తన నగలకు సంబంధించి ఈ నగలను మీరే తీసుకోవాలంటూ కూడా ఒక సపరేట్ కీ కూడా అక్కడే ఉందంటూ కూడా చనిపోతూ కూడా తండ్రికి ఈ విషయాన్ని చెప్పి మరి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన, ఈ వాయిస్ మెసేజ్లన్నీ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తమిళనాడు పోలీసులు కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. తిరుపూరు పోలీసులు తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే కూడా గంటలోనే అత్త, మామ, భర్త కవిన్ కుమార్ ని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ కార్తీక్.